పాస్టర్ ప్రవీణ్ మృతిలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసును పోలీసులు దాదాపుగా ఛేదించారు. విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఆ సమయంలో బుల్లెట్ హెడ్ లైట్స్ పగిలాయని తేల్చారు. గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ వేయించుకున్నట్లు సమాచారం. ఆ సమయానికి నీరసంగా మాట్లాడలేని పరిస్థితుల్లో పాస్టర్ ప్రవీణ్ ఉన్నట్లుగా గుర్తించారు. అయితే రామవరపాడు రింగ్ రోడ్డు సమీపంలో మరోసారి ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అన్ని సీసీ ఫుటేజ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, పోలీసులు ఏమేమి ఆధారాలు సేకరించారు, ఎటువంటి విషయాలు బయటకు వెల్లడించారు? రైట్ శ్రీదేవి, మొత్తానికి పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి మృతి కేసు ఏదైతుందో దీనికి సంబంధించి అవసరమైన టెక్నికల్ ఆధారాలను అంటే సాంకేతిక ఆధారాలను ఇప్పటికే పోలీసులు సేకరించినటువంటి పరిస్థితి. పాస్టర్ మృతికి సంబంధించి ఇప్పటికే క్రైస్తవ సంఘాలన్నీ కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాస్టర్ మృతి అనుమానాస్పదం కాదు, ఇది హత్య అని చెప్పేసి కూడా వాళ్ళు భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు అలాగే ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ కాకినాడలో కూడా అలాంటి సిచ్యువేషన్ జరిగింది. అయితే ఇదంతా కూడా పక్కన పెడితే ప్రస్తుతానికి పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ప్రమాదం జరిగేంత వరకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. అంతకుముందు ఆయన ఫోన్కి సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటాను కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వివరాలు తీసుకున్నటువంటి పోలీసులు ఆ ఫోన్పే అలాగే ఆయన గూగుల్ పే ద్వారా అంటే ఏదైతే యూపీఐ పేమెంట్స్ చేశారో ఆ పేమెంట్స్కి సంబంధించినటువంటి వివరాలు తీసుకున్న తర్వాత అవి ఎలాంటి షాప్స్ ఎక్కడ ఆ డబ్బులు చెల్లించారు అనేటటువంటి వివరాలతోటి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ సందర్భంలోనే మనకున్నటువంటి ఒక సమాచారం మేరకు దాదాపుగా కూడా కోదాల్లో ఉన్నటువంటి ఒక మద్యం దుకాణంలో 650 రూపాయలతోటి ఆయన మద్యం సీసా కొనుగోలు చేసి అక్కడ ఫోన్పే చేశారు అని చెప్పేసి ఒక సాంకేతిక ఆధారాన్ని తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ కొంచెం అంటే చాలా నీరసంగా, అంతేకాకుండా బండి తోలడానికి కూడా కొంచెం కష్టంగా ఉన్నట్టు గుర్తించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కంచికచర్ల పరిటాల మధ్య అదుపు తప్పి ఒక బుల్లెట్ పడిపోయింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినట్టు సమాచారం మేరకు దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించినటువంటి పరిస్థితి. అయితే ఆ సందర్భంలోనే బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయి ఉండొచ్చు, అంతేకాకుండా సేఫ్టీ రాడ్స్ కూడా వంగిపోయాయని చెప్పేసి పోలీసులు కొన్ని సాక్ష్యాలను కూడా సేకరించామని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఎస్పెషల్లీ ఇక్కడ మనం కానీ చూసుకుంటే ఒక పెట్రోల్ బంకు అంటే గొల్లపూడి దగ్గర ఒక పెట్రోల్ బంక్ దగ్గరకు ఆయన చేరుకున్నటువంటి సందర్భంలో అక్కడ పెట్రోల్ కూడా పట్టించుకున్నట్టు 8 లీటర్ల పెట్రోల్ పట్టించుకొని అక్కడ కూడా ఆన్లైన్ చెల్లింపులు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కూడా పోలీసులు పూర్తి స్థాయిగా అంటే దీనికి సంబంధించి అధికారికంగా ఇప్పటివరకు ఎక్కడ కూడా వివరాలు బయటపెట్టినటువంటి పరిస్థితి. అయితే 4 గంటలు ఎక్కడ ఉన్నారు అదే ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పేసి పోలీసులు మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ 4 గంటలు కూడా ఆయన విజయవాడలో ఉన్నట్టు కూడా గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని సీసీ ఫుటేజెస్ అంతేకాకుండా ఆయనకి సంబంధించినటువంటి ఏదైతే మొబైల్కి సంబంధించినటువంటి లొకేషన్ ట్రాక్ చేసినటువంటి సందర్భంలో ఆయన ఎక్కడైతే అంటే దాదాపుగా కూడా విజయవాడలో ఉన్నటువంటి మహానాడు రోడ్డు అంటే రామవరపాడు రింగ్ రోడ్డు ఉంటుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఆయనకి ఏదో జరిగిందని చెప్పేసి కొంచెం నీరసంగా ఉన్నట్టు గుర్తించిన తర్వాత అక్కడే పక్కన కూర్చున్నటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి హెల్మెట్ పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఆయనకి పడినా కూడా దెబ్బలు తగలలేదు. అంటే ఆయన పరిస్థితి చూస్తే ఆ బుల్లెట్కి సంబంధించినటువంటి లైట్లు పగిలిపోయి ఉన్నాయి, అంతేకాకుండా సేఫ్టీ రాడ్స్ వంగిపోయి ఉన్నాయి. ఆయన మాత్రం హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. చేతికి కొంత అంటే రోడ్డు మీద పడితే ఏ విధంగా అయితే చిన్నగా గాయాలు అవుతాయో సో ఆ గాయాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ సందర్భంలోనే ఆయన్ని అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పోయి మాట్లాడితే తను మాట్లాడలేని అంటే ఏదో వివరాలు చెప్పాడనేసి సో ఆ సందర్భంలోనే హెల్మెట్కి సంబంధించి భద్రత ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని జనాలకి చైతన్యం చేయాల ఉద్దేశంతో ఆయన ఫోటోలు తీసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే నిన్న రాత్రి వెలుగులోకి వచ్చినటువంటి ఆ ఫొటోస్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఆ ఫొటోస్ ఆ సందర్భంలో తీసుకుందాం. అంటే హెల్మెట్ పెట్టుకుంటే గాయాలు కావని చెప్పడానికి తీసుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే తర్వాత 8:20 వరకు కూడా ఆయన రామవరపాడు రింగ్ రోడ్లో ఉన్నటువంటి పోలీసుకి సంబంధించినటువంటి ఏదైతే ఆ సర్క్యూట్ ఉంటుందో అక్కడ ఉన్నట్టు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంటే నిద్ర లేచిన తర్వాత 8:20కి ఆయన బయలుదేరి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది.
తెలుస్తుంది. అయితే ఆ తర్వాత అక్కడ ఏలూరు వైపు వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఏలూరుకి హైవే పక్కనే ఉన్నటువంటి ఒక వైన్ షాప్కి వెళ్ళారని చెప్పేసి ఆ వైన్ షాప్లో కూడా ఆయన మళ్ళీ అక్కడ మద్యం కొనుగోలు చేశాడు అని చెప్పేసి కొన్ని సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి వివరాలను సేకరించినటువంటి సమాచారంతో ఉంది. అయితే ఇదంతా కూడా అధికారికంగా పోలీసులు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ సీసీ కెమెరాలు చూపించినటువంటి టైమ్స్ కానీ మనం కానీ చూస్తే 24వ తేదీ సాయంత్రం 4:45 ఆయన గొల్లపూడిలో పెట్రోల్ బంక్కి చేరుకున్నాడు. సో దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే 5:13 మహానాడు కూడా ఉన్నటువంటి నేషనల్ హైవే మీద ఉన్నటువంటి సీసీ కెమెరాకి సంబంధించినటువంటి విజువల్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే రామవరపాడు రింగ్ వద్ద ఉన్నటువంటి ట్రాఫిక్ బూత్ వద్ద కూడా 5:30కి అంటే సాయంత్రం 5:30కి ఆయన ఉన్నట్టు గుర్తించారు. అలాగే 8:20 అక్కడ ఉన్నటువంటి ఏదైతే బూత్ ఎదురుగా ఉన్నటువంటి గడ్డిలో ఆయన పడుకొని నిద్రపోయినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి కొంత సీసీ ఫుటేజ్ని సేకరించినట్టు తెలుస్తుంది. మరోపక్క 8:40 రామవరపాడు రింగ్ నుంచి ఆయన ఏలూరుకి వెళ్ళినట్టు కూడా కొన్ని సాంకేతికపరమైనటువంటి ఆధారాలు కూడా సేకరించారు. మరోపక్క ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించడం, అంతేకాకుండా ఆయన ఫోన్కి సంబంధించినటువంటి వివరాలు, ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి వివరాలు సేకరించిన తర్వాత పూర్తి ఆధారాలతోటి ఇవాళ లేదా రేపు మీడియా ముందుకి పోలీసులు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. పూర్తి సాక్ష్యాధారాలతోటి టెక్నికల్కి సంబంధించినటువంటి ఏదైతే సంపాదించినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా బయటపెట్టేటటువంటి అవకాశాలు అవుతున్నాయి. సో మొత్తానికైతే ఒక్కొక్కటిగా చిక్కుముళ్ళు వీడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రవీణ్ ఫాస్ట్కి సంబంధించినటువంటి కేసులో. శ్రీదేవి. రైట్ రాజు, థ్యాంక్ యూ.